సో ఓకే, ఈరోజుతో ముగించేద్దాం. దేవుని సేవ చేయాలనుకుంటున్నారా? దేవుడి సేవకుడికి ఉండాల్సిన లక్షణాలు. సో దేవుడి సేవకుడికి ఉండాల్సిన లక్షణాలు: తగ్గింపు తత్వము. 2, దేవుడి స్వరం వినే శక్తి. 3వది డబ్బుల కోసం కాకుండా ఆత్మలను రక్షించాలన్న ఇంటెన్షన్ ఉండాలి. ఆస్తులను సంపాదించాలని కాకుండా ఆత్మలను రక్షించాలన్న ఇంటెన్షన్ ఉండాలి. అండ్ 4వది ఫీడింగ్ ఇవ్వాలి, వాక్యాన్ని బోధించాలి, వాళ్ళ గురించి భారంగా బాధ్యతగా ప్రార్థించాలి, వాళ్ళ కష్టాలు వాళ్ళ అవసరాలను తెలుసుకొని భారంగా బాధ్యతగా ప్రార్థించాలి. సో ఇలా చెప్పుకుంటా పోతే చాలా చాలా దేవుడు రాసి పెట్టాడు. సో దేవుడు కాపర్లను సేవకులను కాపర్లుగా పిలుస్తాడు. అదే తన సంఘాన్ని మందలాగా చూస్తాడు, అంటే గొర్రెల మందలాగా చూస్తాడు. సో ఆయనకు మాత్రము సేవకుడి మీద చాలా నమ్మకం ఉంటుందమ్మా. ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా వమ్ము చేయొద్దు. యేసు ప్రభు వారు తనను నమ్ముకొని ఒక పని అప్పచెప్పాడంటే అది ఆయన ఆచితూచి ఇస్తాడు. ఒక పని అప్పచెప్పాడంటే ఆ పనిని సక్రమంగా చేయాలి, ఎప్పుడు కూడా తొలగిపోవద్దు. సో ఎన్నో ఉంటాయి, ఎన్నో కండిషన్స్ ఉంటాయి. సేవ ఎలా పడితే అలా చేసేది కాదు. చాలా ఎలా ఉంటుందంటే ఒక సేవకుడి యొక్క పరిస్థితి ఒక రిస్ట్రిక్టెడ్ లైఫ్ లాగా ఉంటుంది. ఏది పడితే అది చూడడం, ఏది పడితే అది మాట్లాడడం, ఎలా పడితే అలా ఉండడం, ఎక్కడికి పడితే అక్కడ పోవడం, ఇలాంటివి అన్నీ ఉండవు. ఎందుకంటే ఎక్కువసేపు దేవుడితో గడిపి చేసేదే సేవ, నిజమైన సేవ. సో సేవకుడు ఎక్కువసేపు దేవుడితో గడపాలి, తక్కువసేపు మనుషులతో గడపాలి. సో అప్పుడు దేవుడి స్వరాన్ని వినొచ్చు. దేవుడితో ఎక్కువసేపు గడిపినప్పుడు దేవుడు మనకు ఆ సలహాలు సూచనలు ఆ ప్రేయర్లో కూర్చున్నప్పుడు ఇస్తుంటా అంటాడు. సో ఇలా చెప్పుకుంటా పోతే చాలా చాలా ఉన్నాయి. సో దేవుడి సేవ చేయాలడానికి సేవకుడికి ఉండాల్సిన లక్షణాలు. సో దేవుడు కొన్ని వరాలు ఇస్తాడు, ఆ వరాలను బట్టి వాళ్ళు మూవ్ అవుతుంటా అంటారు, ఆపరేట్ అవుతుంటా అంటారు. ఆ వరాలు ఎప్పుడు కూడా సొంత సౌలభ్యం కోసం వాడద్దు. అది 10 మంది సౌలభ్యం కోసం, 10 మంది మంచి కోసమే వాడాలి ఆ వరాలన్నీ కూడా. చూద్దాము రోమీలకు రాసిన 14వ అధ్యాయం 4వ వచనము. సో పరుని సేవకుని తీర్పు తీర్చుటకు నీవెవడవు? సో ఎప్పుడైనా ఒక సేవకుని తీర్పు తీర్చొద్దమ్మా, జడ్జి చేయొద్దు. ఎందుకంటే ఇప్పుడు 100 మంది సేవకులు ఉన్నారనుకోండి, 100 మందిని పిలిచేది దేవుడే. సో ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది. ఒకరిలో జ్ఞానం ఎక్కువ ఉండొచ్చు, ఒకరిలో జ్ఞానం తక్కువ ఉండొచ్చు, ఒకరిని ఒక్కొక్క డైరెక్షన్ లో తీసుకెళ్తాడు. అండ్ ఒక సేవకుడు ఇంకో సేవకుని కూడా తీర్పు తీర్చొద్దమ్మా. సో ఎవరు కూడా ఒక విశ్వాసీ సేవకుని తీర్పు తీర్చొద్దు, ఒక తీర్పు విశ్వాసిని తీర్పు తీర్చొద్దు, ఒక సేవకుడు ఇంకో సేవకుడికి తీర్పు తీర్చొద్దు. కానీ ఎందుకు అంటే అందరికీ కూడా అతడు నిలిచి ఉండుటైనను పడి ఉండుటైనను అతని సొంత యజమాని పనియే. సో ఎవరో ఒకరు ఏదో ఒక విషయంలో పడిపోతుంటారు. కొన్ని విషయాలలో తప్పుగా రావచ్చు, కొన్ని విషయాలలో ఒప్పుగా రావచ్చు, కొన్ని విషయాలలో జ్ఞానం ఉండొచ్చు, కొన్ని విషయాలలో జ్ఞానం తక్కువగా ఉండొచ్చు. సో లేకపోతే కొంతమంది కొత్త మర్మాలు చెప్తున్నప్పుడు కొంతమందికి డైజెస్ట్ కాదు. సో అలాంటి సందర్భంలో మనం ఎవరిని కూడా జడ్జి చేయొద్దండి. చూడండి, నచ్చితేనా వినండి, నచ్చకపోతేనా వదిలేసేయండి, కానీ వాళ్ళను తీర్పు తీర్చకండి. సో ఎందుకంటే ఒకవేళ పడిపోయాడు, సేవకుడు ఒకవేళ పడిపోయాడు అనుకోండి, అతని సొంత యజమాని పని నిలబడటానికి. కానీ మనం ఎవరము? ఇప్పుడు 10 మంది సేవకులు ఉన్నారు, ఆ 10 మంది సేవకులకు యజమాని ఒకరే. ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నేను పడిపోయాను అనుకోండి, నా యజమాని పైకి లేపుతాడు, కానీ ఇంకో సేవకుడు పైకి లేపాడు, ఇంకో విశ్వాసి పైకి లేపాడు. సో నా యజమాని పని అది. సో ఇంకో సేవకుడికి లేపే శక్తి లేదు, లేకపోతే విశ్వాసకి లేపే శక్తి లేదు. ఒకవేళ దండించాలన్నా ఈయననే దండిస్తాడు, శిక్షించాలన్నా ఈయననే శిక్షిస్తాడు. అందుకే ఎప్పుడు కూడా మనం ఎవరిని కూడా పనిష్మెంట్ లాగా మాట్లాడద్దు, ఎవరిని కూడా జడ్జి చేయొద్దు, ఏ ఒక్కరిని కూడా మనం జడ్జి చేయొద్దు. అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే జడ్జిమెంట్ అనేది దేవుడి గ్రేస్, అది దేవుడి యొక్క రూల్, దేవుడి యొక్క రెస్పాన్సిబిలిటీ, మన రెస్పాన్సిబిలిటీ కాదు. అందుకే ఏ సేవకుడు తప్పు చేసినా కూడా మనం సేవకులను తప్పు అనద్దు, ఒప్పు అనద్దు. ఎందుకంటే మనము కాదు వాళ్ళ యజమానులము. ఆ సేవకుడు యజమాని యేసు ప్రభు వారు. ఎవరి సేవకులైనా ఇప్పుడు చాలా మందిని చూస్తున్నాము యూట్యూబ్లలో, ఈ సేవకుడు ఇలా మాట్లాడాడు, ఆ సేవకుడు అలా మాట్లాడాడు. ఓకే, మాట్లాడాడు, మనం ఖండించడానికి మనం ఎవరము? సో పైనున్నాడు, ఒకవేళ తప్పు చేస్తే దేవుడు ఆయన నిలబెట్టుకుంటాడు. ఒకవేళ తప్పు చేస్తే దేవుడు ఆయనను శిక్షించుకుంటాడు, లేకపోతే క్షమించుకుంటాడు, రక్షించుకుంటాడో అది ఆయన చిత్తము. అంతేకాని మనం ఎవరము ఒక సేవకుణ్ణి అనడానికి? ఆ సేవకుడు ఎవరి యొక్క పనివాడు? దేవుడి యొక్క పనివాడు. సో అప్పుడు ఆ దేవుడి యొక్క పనివాడిని మనము ఎప్పుడు కూడా విమర్శించద్దు. తప్పు చేస్తే మనం ఎవరము తప్పు చేస్తున్నాడు అని అడగడానికి?
సో దేవుడే చెప్తాడు వాళ్ళకు, నువ్వు ఈ విషయంలో తప్పు చేస్తున్నావు కాబట్టి జాగ్రత్తగా ఉండు అని దేవుడే వాళ్ళకి చెప్తాడు. అందుకే పరుని సేవకుని తీర్పు తీర్చుటకు నీవెవడవు. సో ఈ అంశాన్ని బట్టి మనం చూపించుకోవచ్చు, ఈ వాక్యం నెరవేరుస్తున్నారా లేరా. ఇప్పుడు యూట్యూబ్లలో కూడా చాలా మంది దైవజనులు, ఇంకో దైవజనుడు ఇలా తప్పు చేస్తున్నాడు, ఇలా మిరాకిల్ చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, లేకపోతే ఇలా వాక్యాన్ని బోధిస్తున్నాడు అని చాలా మంది ఇంకో స్పెషల్ వీడియోస్ చేసి యూట్యూబ్ లో పెడుతున్నారు. మరి మేబీ వాళ్ళు ఈ వర్స్ చదవలేదో ఏమో తెలియదు, కానీ పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు. దేవుడు అదే అంటున్నాడు, వాడు నా సేవకుడు, నువ్వు తీర్పు తీర్చడానికి నువ్వెవరివి. సో ఒకవేళ ఆయన తప్పు చేస్తే, ఒకవేళ అతను నిలిచి ఉండుటైనను పడుటైనను అతని సొంత యజమాని పని. ఒకవేళ ఆయన తప్పిపోతే అది నా బాధ్యత, లేకపోతే పడిపోతే అది నా బాధ్యత. ఏంటిది? అతడు నిలుచును, ప్రభు అతన్ని నిలబెట్టుటకు శక్తి గలవాడు. ఒకవేళ పడిపోయాడా, దేవుడు లేపుతాడు. ఒకవేళ వాడు తప్పు చేశాడా, దేవుడు శిక్షించో, దండించో, ఖండించో, కరెక్ట్ చేసుకుంటాడు. కానీ మనం ఎప్పుడు కూడా ఎవరిని కూడా తీర్పు తీర్చొద్దండి. సేవకులను గుర్తుపెట్టుకోండి, తీర్పు తీర్చకండి. ఎప్పుడైనా కూడా యూట్యూబ్ లో కూడా చూసి ఏ సేవకుని కూడా మీరు తీర్పు తీర్చకండి. ఇది సేవకుడు తప్పు చెప్తున్నాడు, ఈ సేవకుడు కరెక్ట్ చెప్తున్నాడు, లేకపోతే ఈ సేవకుడు మీద కామెంట్ వేద్దాము, లేకపోతే వీడియో తయారు చేద్దాం. సో అందరు సేవకులు కూడా ఇది పాటించాలండి. ఏ సేవకునికి కూడా ఇలాంటి లక్షణాలు ఉండాలి. సో ఇప్పుడు నేను సేవ చేపట్టి ఆల్మోస్ట్ 4 ఇయర్స్ 4 ఇయర్స్ ఎప్పుడు కూడా ఒక దైవజనుడి నోటితో అన్నది లేదు, అనొద్దు కూడా. ఎందుకంటే మన లోపాలను సరి చేయకుండా ఇతరుల లోపాలను సరి చేయడము ఎంతవరకు కరెక్ట్ అంటారు? అందరిలో తప్పులున్నాయి, అందరిలో పొరపాట్లు ఉన్నాయి, అందరిలో మిస్టేక్స్ ఉన్నాయి. మనమెవరము వాళ్ళ మిస్టేక్స్ చేయడానికి? ఇప్పుడు మనకైతే దండించే శక్తి లేదు, మనకైతే తీర్పు తీర్చే శక్తి లేదు, దేవుడికే ఉంది, దేవుడే చూసుకుంటాడండి. సో ఈ విషయంలో ఎంటైర్ వరల్డ్ ఈ యొక్క వర్డ్స్ ని ఫాలో కావాలి. చాలా మంది కూడా ఒక సేవకుడు బోధిస్తే ఆ రెడ్ లైన్ వేసుకొని ఆ సేవకుడు ఇగో ఈ వచనాన్ని ఇలా మాట్లాడాడు, ఈ వచనాన్ని ఇలా వక్రీకరించాడు అని ఇంకొక సేవకులు వీడియో తయారు చేసి పోస్ట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కానే కాదు. ఒకవేళ ఆయన తప్పు వచనం చెప్తే నేనెవరిని ఆ తప్పు అని అనడానికి? ఒకవేళ తప్పైతే దేవుడే తప్పు అని చెప్తాడు. ఆయన ఒకవేళ నీకు తప్పు అనిపించచ్చు, మరి దేవుడికి అది కరెక్ట్ అనిపించచ్చు. ఆ వచనము దేవుడికి తప్ప కరెక్ట్ అనిపించచ్చు, ఆ శర్మని దేవుడికి కరెక్ట్ అనిపించవచ్చు. చెప్పలేము ఏ శక్తి, ఏ వాక్యం వెనకాల ఏ శక్తి ఉందో, ఏ దైవజనుడి వెనకాల ఏ నడిపింపు ఉందో తెలియదు. సో కొన్ని సార్లు ఒక్కొక్క దైవజనుడి ద్వారా కొన్ని విషయాలు బయలుపరుస్తాడు, కొత్త విషయాలు బయలుపరుస్తాడు. అది కొంతమందికి కొత్త విషయం విన్నప్పుడు ఇది తప్పు బోధ, ఎప్పుడు వినలేదు, కొత్తగా చెప్తున్నాడు అంటారు. కానీ దేవుడే కొంతమందికి అన్ని మర్మాలు బయలుపరచారు. కొన్ని మర్మాలు కొంతమంది దైవజనుల ద్వారా బయలుపరుస్తుంటా అంటాడు. సో దెర్ ఆర్ లాట్ మెనీ థింగ్స్. సో ఎప్పుడు కూడా మీరు కూడా ఎవరిని తీర్పు తీర్చకండమ్మా. ఒక సేవకుడు ఫర్ ఎగ్జాంపుల్ తప్పు చేశాడు అనుకో, పాపంలో పడిపోయాడు అనుకో, మనము నోరేసుకొని ఎప్పుడు కూడా అనొద్దు సేవకుడు ఏంటి తప్పు చేస్తాడా, సేవకుడు ఉండే పాపం చేస్తాడా అని ఎప్పుడు కూడా అనొద్దు. ఎందుకంటే అది దేవుడు చూసుకుంటాడు, అది దేవుడి పని, ఆ దేవుడి పని వాడు. ఇప్పుడు నేను ఒక కంపెనీలో మేనేజర్ గా చేస్తున్నాను అనుకోండి, 10 మంది నా కింద పని చేస్తున్నారు అనుకోండి. 10 మందిలో ఎవరన్నా తప్పు చేస్తే నేను వాళ్ళను సమర్థిస్తాను, నేను వాళ్ళను ఖండించడమో లేకపోతే పనిష్మెంట్ చేయడమో చేస్తాను. కానీ ఆ 10 మంది ఉన్న వాళ్ళు ఖండించుకోవడం, వాళ్ళు తిట్టుకోవడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళకి అధికారి వాళ్ళు కాదు, నేను. అందుకే అందరి సేవకులకు అధికారి యేసు ప్రభువారు. ఆ యేసు ప్రభువారు మాత్రమే అధికారి, ఆయన మాత్రమే యజమాని. ఆ యజమాని మాత్రమే తీర్పు తీర్చాలి, కానీ ఎవరు తీర్పు తీర్చొద్దు. అందుకే మీరు కూడా ఎవరు కూడా ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎవరు కూడా ఏ దైవజనుడిని తీర్పు తీర్చకండి అని మంచిగా చెప్తున్నాడు అని మంచిగా చెప్పడాని. ఈ దైవజనుడి దగ్గర ఈ గ్రేస్ ఉంది, ఆ దైవజనుడి దగ్గర అవును, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రేస్ ఇస్తాడండి, ఒక్కొక్క పవర్స్ ఇస్తాడు, ఒక్కొక్క అనాయింటింగ్ ఇస్తాడు, ఒక్కొక్క జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానాన్ని బట్టి మూవ్ చేస్తాడు. ఇప్పుడు నేను చెప్పినట్టు వేరే వాళ్ళు చెప్పలేరు, వేరే వాళ్ళు చెప్పినట్టు నేను చెప్పలేను. సో ఎవరి గ్రేస్ వాళ్ళదే, ఎవరి పవర్ వాళ్ళదే. సో మ్యాచింగ్ అనేది ఉండదు. దేవుడు 100 మందిని తయారు చేస్తే 100 మందిని 100 రకాలుగా తయారు చేస్తాడు, 1000 మందిని తయారు చేస్తే 1000 మందిని 1000 రకాలుగా తయారు చేస్తాడు. కానీ దేవుడు ఎప్పుడు కాపీ క్యాట్ కాదండి. అంటే ఒక మోషే ఉన్నాక ఇంకో మోషేకి అవసరం లేదు, ఒక జోషువా ఉన్న తర్వాత ఇంకో జోషువా అవసరం లేదు. సో మోషేని వాడుకున్నట్టు జోషువాని వాడుకోలేదు, జోషువాని వాడుకున్నట్టు ఎలియాని వాడుకోలేదు, ఎలియాని వాడుకున్నట్టు ఎలీషాని వాడుకోలేదు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా వాడుకున్నాడు.
సో అలాగే ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా వాడుకుంటాడు. ఇండియాలో అయితే ఒక టైప్ ఆఫ్ టీచింగ్ ఉంటాయి. సౌత్ ఆఫ్రికాకెళ్ళండి ఒక టైప్ ఆఫ్ టీచింగ్ ఉంటది. అదే యూఎస్‌కెళ్ళండి ఒక టైప్ ఆఫ్ ప్రీచింగ్ ఉంటది. అట్లా కంట్రీని బట్టి, వాళ్ళ యొక్క మనస్థితిని బట్టి, వాళ్ళ పరిస్థితులను బట్టి దేవుడు టీచింగ్ మారుస్తా అంటాడు. ఒక 20 సంవత్సరాల క్రితం టీచింగ్ వేరు. మళ్ళా ఇప్పుడు టీచింగ్ వేరు. అంతిమ దినాలలో మళ్ళా వేరే రకం టీచింగ్. అంటే కాలం మారిన కొద్దీ టీచింగ్స్ మారుతాయండి. ఇప్పుడు చాలా మంది ఓల్డ్ వాళ్ళు ఈ లేటెస్ట్ టీచింగ్స్ ని యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే దేవుడు బయలుపరిచినా కూడా వాళ్ళు వినరు. ఎందుకంటే ఓల్డ్ వాళ్ళు అదే అదే వాటిలోనే ఉంటారు. దేవుడు జనరేషన్ మారిన కొద్దీ టీచింగ్స్ కూడా మారుస్తూనే ఉంటాడు. ఇప్పుడు యేసుప్రభు వారు సేవ చేస్తున్న కాలంలో యేసుప్రభు వారు గొప్ప గొప్ప మర్మాలు బయలుపరిచారు. యేసుప్రభు వారు గొప్ప గొప్ప సంగతులను చెప్పారు. కొత్త కొత్త మర్మాలు బయలుపరిచారు. పరలోక మర్మాలు అన్ని బయలుపరిచినప్పుడు ఆ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దకాయలు అప్పుడు సేవ చేస్తున్న ఆ ఓల్డ్ మ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు జీసస్ క్రైస్ట్ ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు కాదు. జీసస్ క్రైస్ట్ ని అంగీకరించే వాళ్ళు కాదు. ఇది తప్పుడు బోధ అనేవాళ్ళు. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ కి దేవుడు ఈ టీచింగ్స్ ఉంచాడు. వేరే టీచింగ్స్ మారుస్తా అంటాడు. సో కంట్రీస్ ని బట్టి టీచింగ్స్ మారుతాయమ్మా. కంట్రీస్ ని బట్టి, లొకేషన్స్ బట్టి టీచింగ్స్ మారుతాయి. మ్యాన్ ఆఫ్ గాడ్ బట్టి టీచింగ్స్ మారుతాయి. సో ఎప్పుడు కూడా ఒకటే టీచింగ్ ఉండదు ఎప్పుడైనా కూడా. సో అంతిమ దినాలలో దేవుడు ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. సో అంతిమ దినాలలో ఇంకా వేరే రివల్యూషన్స్ ఉంటాయి. వేరే వేరే కొత్త సంగతులు బయలుపరుస్తుంటా అంటాడు. అదంతా ఆయన చిత్తం అది. అందుకే ఎవరి లోపల ఏ పవర్ ఉందో తెలియదు. ఎవరి లోపల ఏ అనాయింటింగ్ ఉందో తెలియదు. వాళ్ళ పవర్ ని బట్టి, వాళ్ళ అనాయింటింగ్ బట్టి వాళ్ళు మూవ్ అవుతుంటా అంటారు. అందుకే నీ లోపల ఆ పవర్ లేనప్పుడు, ఇతరుల లోపల ఆ పవర్ ఉన్నప్పుడు జడ్జి చేయదు. ఇప్పుడు యేసుప్రభు వారిని జడ్జి చేశారా లేదా అండి? ఇతర సేవకులు, పరిసయ్యులు, సద్దకాయలు, శాస్త్రులు వాళ్ళందరూ కూడా యేసుప్రభు వారిని ఏం చేసేసారు? జడ్జిమెంట్ చేసేసారు. ఈయన తప్పుడు బోధన, అబద్ధ బోధన. ఆయన అబద్ధ బోధన. ఆయన లోపల ఏ అనాయింటింగ్ ఉందో తెలుసుకోలేకపోయారు. ఏ దేవుడికైతే సేవ చేశారో ఆ దైవుడు కుమారుడు అని వాళ్ళు గ్రహించలేకపోయారు. సో అందుకే చూసి చూడనట్టు, విని వినట్టు వదిలేయండి. ఎక్కడ కూడా కామెంట్స్ కూడా పెట్టకండి. నెగిటివ్ కామెంట్స్ వద్దు. దానివల్ల బ్లెస్సింగ్స్ ఆగిపోతుంటా ఉంటాయి. సో అందుకే ఎవరైనా సేవకుడు పడిపోతే అది దేవుడు చూసుకుంటాడమ్మా. మనం కాదు చూసుకునేది. తొందరపడి నోరేసుకొని అనొద్దు. ఒక విశ్వాసి పడిపోయినా కూడా దేవుడు చూసుకుంటాడు. తొందరపడి నోరేసుకొని అనొద్దు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డిసిప్లిన్. ఒక సేవకుడి లైఫ్ ఎప్పుడైనా డిసిప్లిన్ ఉండాలి. సో అప్పుడు ఆ సేవ దేవుడికి ముట్టుతుంది. సో అందరూ తప్పు చేసిన వాళ్ళే. భూలోకంలో నోబడీ ఈస్ పర్ఫెక్ట్ ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్ అండి. బైబిల్ ఏం చెప్తుంది? ఒక్కడు కూడా నీతిమంతులు లేడు భూలోకంలో అని చెప్పింది బైబిల్. ఒక యేసుక్రీస్తు వారు తప్పించి ఎవరు కూడా నీతిమంతులు లేరు. సో కాబట్టి మన లోపల కూడా నీతి లేదు. ఇంకొకరిని ఎందుకు అనడం? మనమే కరెక్ట్ లేము. ఇంకొకరిని ఎందుకు అనం? మనమే తప్పులు చేస్తున్నాం. ఇంకొకరిని ఎందుకు అనడం? మనమే పాపాలు చేస్తున్నాం. మనం ఇంకొకరిని ఎందుకు అనం? మనమే పాపులము. ఇంకొకరిని పాపి అనడం కరెక్టా? మనమే దోషులం. ఇంకొకరిని దుర్మార్గుడు అనడం కరెక్టా? కరెక్ట్ కాదు. ఏ సేవకుల్ని కూడా మనం తీర్పు తీర్చొద్దు. ఒక సేవకుడు ఇంకో సేవకుని కూడా తీర్పు తీర్చొద్దు. ఇది లక్షణము నిజమైన సేవకుడు. సో నేను దాన్ని బట్టి నేను ఏ సేవకుడు కరెక్టో నేను పిక్ చేసుకుంటాను. ఇప్పుడు ఒక సేవకుడు ఇంకొక సేవకుడిని తృణీకరించిన, లేకపోతే విమర్శించిన, దూషించిన, ఒకవేళ తప్పైనా కూడా నేను అది పక్కకు పెట్టేస్తాను ఆ వీడియో. లేకపోతే అది నేను ఫాలో కాను. ఇప్పుడు అర్థమవుతుందా? ఈ వాక్య ప్రకారము ఎవరము తీర్పు తీర్చడానికి. సో ఒక సేవకుడు ఇంకో సేవకుని తీర్పు తీర్చడానికి మనమే ఆ సేవకుడి యొక్క రైట్స్ ఏంటిది? ఎవరికి రైట్స్ లేదమ్మా. ఏ ఒక్కరికి రైట్స్ లేదు. ఒకవేళ నేనే తప్పుడు బోధించాను అనుకోండి, నా దేవుడు నాకు చెప్తాడు. ఒకవేళ నేను పడిపోయాను అనుకోండి, దేవుడు నన్ను నిలబెడతాడు. ఆయన నా యజమాని. సో ఆయనకు శక్తి ఉంది. నన్ను పడిపోతే నిలబెట్టడానికి శక్తి ఉంది. సో అలాగే ఏ దేవజనుడు పడిపోయినా కూడా దేవుడు నిలబెట్టుకుంటాడు. కానీ మనం తొందరపడి నోరేసుకున్నాం అనుకోండి, అది మనకు ఆశీర్వాదం ఆగిపోతుంటా ఉంటది. సో ఇది జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు సేవకుడికి ఉండాల్సిన లక్షణాల్లో ఈ లక్షణం ఉందా లేదా చూడండి మీరు. ఏ సేవకుడైనా మీ దగ్గరకు వచ్చి ఇంకో సేవకుడి గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నాడంటే, సో ఈ వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతున్నట్టు, ఈ వాక్యాన్ని అంగీకరించట్లేదు, ఈ వాక్యాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, లేకపోతే వాక్యం చదివాడో లేదో కూడా తెలియదు, తెలుసుకున్నాడో లేదో తెలియదు. అందుకే నేను సేవ చేయబట్టి 4 సంవత్సరాలు ఏ దైవజనుడి గురించి నోరేసుకొని ఒక్క పల్లెత్తు మాట కూడా అనలేదు. అనొద్దు అది. ఎందుకంటే నాకు ఇచ్చిన బాధ్యత నేను నెరవేర్చాలి. ఒకరిని క్రిటిసైజ్ చేయడం, ఒకరిని విమర్శించడం అది నా డ్యూటీ కాదు.
మన డ్యూటీ కాదు. ఒకవేళ తప్పు చేశాడంటే దేవుడు చూసుకుంటాడు, ఒప్పు చేశాడంటే దేవుడు చూసుకుంటాడు, మంచి చేశాడంటే దేవుడు చూసుకుంటాడు, చెడు చేశాడంటే దేవుడు చూసుకుంటాడు, పాపం చేశాడంటే దేవుడు చూసుకుంటాడు. నేనెందుకు అని శాపంలో పడడం, అని పాపంలో పడడం. అర్థమవుతుందమ్మా? సో ఈ విషయంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. సో దీనిని బట్టి నిజమైన సేవకుడు ఎవరో ఈ ఫలాన్ని బట్టి మీరు గ్రహించగలగాలి. సో నా దగ్గర కూడా వేరే సేవకులు వస్తుంటా అంటారు, నాతో ప్రేయర్ చేయించుకుంటా అంటారు వాళ్ళ సేవ గురించి. ఇంకో సేవకుడు గురించి నెగిటివ్ గా మాట్లాడినప్పుడు నేను చెప్తాను, ఖండితంగా చెప్తాను, బ్రదర్ మీరు ఒక సేవకుడు, ఇంకొక సేవకుడిని గౌరవించాలి, హానర్ చేయాలి. ఒకవేళ ఆయన తప్పు చేసినా కూడా మనము చెప్పొద్దు అట్లా. ఈ వరుస చూపిసి నేను వాళ్ళకు నాలెడ్జ్ ఇస్తాను. ఇలా మనం మళ్ళీ ఇంకొకరిని మనం అనొద్దు. మనం కూడా ఏదో ఒక విషయంలో తప్పు చేసిన వాళ్ళమే, తప్పు చేస్తుంటా అంటాము. అలా ఇంకో సేవకుడిని ఇంకొక సేవకుడి దగ్గర, ఇంకొక విశ్వాస దగ్గర కొప్పడద్దు, తిట్టద్దు, విమర్శించద్దు, దూషించద్దు. ఒక సేవకుడు ఇంకో సేవకుడికి ఏం చేయాలి? హానర్ చేయాలి, గౌరవించుకోవాలి. ఒక సేవకుడు ఇంకొక సేవకుడికి సహాయం చేసుకోవాలి. ఒక సేవకుడు ఇంకో సేవకుడికి గౌరవం ఇచ్చుకోవాలి. సో అలా ఇచ్చుకోకుండా తిడుతున్నారంటే అతను నిజమైన సేవకుడు కాదు. ఐ విల్ ప్రే ఫర్ ఆల్ ద మ్యాన్ ఆఫ్ గాడ్స్ అండి. ఇప్పుడు నేను ఈరోజు సేవ నడిపిస్తున్నాను, నేను చర్చ్ పెట్టుకున్నాను, నా పక్కన ఇంకొక సేవకుడు వచ్చి చర్చ్ పెట్టుకున్నాడు నా పక్కకే. సో నేను అది కూడా బ్లెస్ కావాలని ప్రేయర్ చేస్తాను, వాళ్ళు కూడా బ్లెస్ కావాలని ప్రేయర్ చేస్తాను. ఆ మందిరం కూడా నిండబడాలి, ఆ మందిరం కూడా కట్టబడాలని ప్రేయర్ చేస్తాను. సో అలా ఉండాలి మైండ్ సెట్. ఏ సేవకుడికైనా అసూయ ఉండద్దు, నా సేవనే డెవలప్ కావాలి, ఇతరుల సేవ డెవలప్ కావద్దు, అసూయ ఉండద్దు. ఏ సేవకుడికైనా కూడా ఆ యొక్క గర్వం ఉండకూడదు, నేనే వాడబడాలని. సో అందరూ వాడబడాలని ఉండాలి. ఏ సేవకుడికి కూడా ఇలాంటి లక్షణాలు ఉండకూడదు. సో ఇవన్నీ కూడా క్వాలిటీస్ ఉండాలి సేవకుడి యొక్క. సో సేవకుడు ఇంకా 10 మందిని నిదానంగా ఉండాలి, శాంత గుణంతో ఉండాలి. ఇవన్నీ క్వాలిటీస్ దేవుడు ఇచ్చాడు ఇవన్నీ కూడా. సో చూద్దాము ఇంకా ఏమున్నాయో. సో జాన్ 21 చాప్టర్ 14th వర్స్. యేసు మృతులలో నుండి, సో యేసు ప్రభు వారు మరణించారండి, మృతులలో నుండి లేచాడు, పునరుత్థానమయ్యాడు, రిజరక్షన్ అయిపోయాడు. లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. సో ఆయన చనిపోయి లేచిన తర్వాత 3 సార్లు ప్రత్యక్షమయ్యాడట. సో చూద్దాము ఏం మాట్లాడుతున్నాడో శిష్యులతో. వారు భోజనము చేసిన తరువాత, సో భోజనం చేసిన తర్వాత యేసు పేతురుతో మాట్లాడుతున్నాడు. సిమోను పేతురుతో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి, జాగ్రత్తగా వినండి. చూచి యోహాను కుమారుడు అయిన సిమోను, సో నువ్వు యోహాని కుమారుడు అయిన సిమోను, వీరికంటే నువ్వు ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా? సో వీళ్ళకంటే ఎక్కువగా నువ్వు ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. అప్పుడు ఏమంటున్నాడు? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఈ అందరి శిష్యుల కంటే నేనే నిన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాను, అయితే అది నీకు తెలుసు కదా అని అంటున్నాడు. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మేపాలి అంటే దేవుడు ఒక సంఘాన్ని ఇస్తాడు. సో ఐఎమ్ ఆల్సో లవింగ్ జీసస్. సో నా బాధ్యత ఏంటిది? ఎలా ప్రేమిస్తున్నాడు అని తెలియడానికి అర్థం ఏంటిది? నేను ఒక సేవ చేసుకుంటున్నాను, దాని రూపకంగా నేను దేవుడికి నేను ప్రేమిస్తున్నట్టుగా నేను దేవుడికి రుజువు ఇస్తున్నాను. సో గొర్రె పిల్లల్ని ఏమంటున్నాడు? మేపమంటున్నాడు. అంటే తన మందను దేవుడు గొర్రె పిల్లలుగా పిలుస్తాడు. సో మేపు అంటున్నాడు అంటే ప్రతిరోజు వాటిని ఏం చేయాలి? ఫీడింగ్ ఇవ్వాలి. సో చాలా మంది ఫీడింగ్ ఇవ్వకుండా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తుంటా అంటారు. దేవుడు ఒక సంఘానికి ఒక సభ్యులను పంపించాడు అంటే వాళ్ళకు ఫీడింగ్ ఎక్కువగా ఇవ్వాలి, గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని రెండోసారి అడుగుతున్నాడు. అతను, ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. అయితే నా గొర్రెలను కాయమని చెప్పాను. ఇప్పుడు మేపమంటున్నాడు అంటే వాక్యముతోటి గొర్రెలను మేపమంటున్నాడు. ఇప్పుడు కాయమంటున్నాడు. కాయమనడం అంటే ఏంటిదంటే వాటికి ఏమైనా ప్రార్థన అవసరాలున్నా ప్రొటెక్ట్ చేయాలి. ఇప్పుడు కాయడం అంటే ఎలా ఉంటదంటే, ఇప్పుడు ఒక గొర్రెల కాపరి 10 గొర్రెలను తీసుకొని వెళ్ళి గడ్డి దగ్గర తీసుకెళ్లి మేపుతున్నాడు. అక్కడికి ఓ సింహం వస్తుంది తినడానికి, వాటిని కాయాలి అంటే రక్షకుల్లాగా కాపాలి. లేకపోతే అది తినడానికి ఒక ఎలుగుబంటి రావచ్చు, సింహం రావచ్చు, నక్కలు రావచ్చు, వాటిని ఎత్తుకపోవడానికి, గొర్రెలను తీసుకెళ్ళడానికి. సో అలాంటి కాకుండా చూసుకోవాలి. అందుకే ప్రతిరోజు కూడా సంఘం గురించి, సంఘ సభ్యుల గురించి ప్రార్థించాలి, వాళ్ళకు ఫీడింగ్ ఇవ్వాలి, వాళ్ళ అవసరాలు తెలుసుకొని ప్రార్థించాలి,
వాళ్ళ మీద అపవాది శక్తులు పడకుండా కాపాడుకోవాలి. ఇప్పుడు అర్థమవుతుందండి మీ అందరికీ ప్రతిరోజు నేను ఎందుకు ప్రేయర్ చేస్తున్నానో. సో ఇదే రీజన్. దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. నువ్వు నిజంగా ప్రేమిస్తే నా గొర్రెలను నీకు అప్పజెప్తున్నాను, వాళ్ళను మేపు అన్నాడు. సో అందుకే మీకు ప్రతిరోజు వాక్యం చెప్పి మేపుతున్నాను. కాయం అన్నాడు, అందుకే ప్రతిరోజు మిమ్మల్ని ప్రొటెక్షన్ చేస్తున్నాను ప్రేయర్ల ద్వారా. ఎందుకు? అపవాది పడకుండా, అపవాది మీ మీద పడకుండా, అపవాది శోధనలో, వేదనలో, రోధనలో పడిపోకుండా, హెల్త్ ఇష్యూస్ రాకుండా, ఫైనాన్స్ ప్రాబ్లం రాకుండా, లేకపోతే అపవాది నానా విధంలైన పాపంలో పడివేయకుండా మీ అందరిని కూడా కాయడం జరుగుతుంది. అర్థమవుతుందండి? జాగ్రత్తగా జరుగుతుంది ఇదంతా కూడా దేవుడి ప్రణాళికల్లో జరుగుతుంది. సో దేవుడు ఈ ప్రణాళిక నాకు ఇచ్చాడు, ఈ వాక్యాన్ని నాతో మాట్లాడాడు దేవుడు చాలా సంవత్సరాల క్రితము. సో అయితే ఇక్కడ మేపం అంటాడు, ఫస్ట్ వచనంలో మేపం అంటున్నాడు, ఇక్కడ కాయం అంటున్నాడు. మూడోసారి ఆయన యోహాను కుమారుడైన సీమోను నన్ను ప్రేమించుచున్నావా? చూడండి, మళ్ళోసారి అడుగుతున్నావు. అయితే అతన్ని అడిగాను, నన్ను ప్రేమించుచున్నావా అని మూడోసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తం ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. సో మూడోసారి కూడా అడుగుతున్నాడు. ఒకటోసారి అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే మేపు నా గొర్రెలను. రెండోసారి అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే కాయు దానన్నే, నా గొర్రెలను కాయు అంటున్నాడు. అయితే యేసు నా గొర్రెలను మేపుము. సో ఇది అంటే అతనికి ఏదైతే బాధ్యత అప్పచెప్పిండో అదే చేయాలి. ఇప్పుడు దేవుడు మీ అందరికీ నాకు అప్పచెప్పాడండి. నా లక్షణం ఏంటంటే అది నేనే చేయాలి, అది ఇంకొకరికి అప్పచెప్పద్దు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు పేతురుతోటి, సో సిమోన్ తోటి ఏమంటున్నాడు? అయితే నువ్వే కాయు, నువ్వే మేయు, నువ్వే మేపు అంటున్నాడు. అర్థమవుతుందా అండి? సో ఇలా ఉండాలి. అంటే దేవుడు అప్పచెప్పిన బాధ్యతను వాళ్ళే నిర్వర్తించాలి, కానీ ఇంకొకరికి అప్పచెప్పకూడదు. అది దేవుడి యొక్క ఉగ్రతను చూస్తావు. యేసు నా గొర్రెలను మేపుము అంటున్నాడు. సో ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడి, సో నేను నీకు ఇస్తున్నాను, నువ్వే కాయాలి. అందుకే మీరు చూడండి 3.5 సంవత్సరాలలో ఏ ఒక్కరోజు కూడా ఈ ప్రేయర్ మీటింగ్ మిస్ కాలేదు. మిస్ కాకుండా దేవుడు ఆ కృపను అనుగ్రహించాడు. ప్రతిరోజు కూడా మీ అందరి గురించి భారంగా ప్రార్థించమని దేవుడు చెప్పాడు, బాధ్యతగా ప్రార్థించమని చెప్పాడు. ఎందుకంటే యూ పీపుల్ ఆర్ వీక్ ఇన్ ప్రేయర్. సో మీరు పడిపోతున్నప్పుడు దేవుడు సంఘం ద్వారా నిలబెడతాడు, దైవజనుల ద్వారా నిలబెడతాడు. ఇప్పుడు సేవకుల యొక్క పాత్ర చాలా చాలా ముఖ్యమండి. ప్రతి ఒక్కరి క్రైస్తవ జీవితంలో సేవకుల యొక్క పాత్ర చాలా ముఖ్యము. చాలా జాగ్రత్తగా వాళ్ళని నడిపించాలి, దైవ మార్గంలో నడిపించాలి. వాళ్ళకు నచ్చిన మార్గంలో కాకుండా దేవుడికి నచ్చిన మార్గంలో నడిపించాలి, దేవుడికి ఇష్టమైన మార్గంలో నడిపించాలి. ఇప్పుడు ఒక ఫ్లైట్ తోలే పైలట్ సరిగా తోలకపోతే ఆ ఫ్లైట్ లో ఉన్న వాళ్ళందరి ప్రాణాలు ఎలాగైతే రిస్క్ ఉంటుందో, ఒక దైవజనుడు కూడా సరిగా డ్రైవ్ చేయకపోతే ఆ మినిస్ట్రీని దేవుడి చిత్తానుసారంగా డెస్టినేషన్ కి తీసుకెళ్ళకపోతే ఆ ఆత్మలకు కూడా అలాగే రిస్క్ ఉంటుందండి. ఇప్పుడు ఒక ఫ్లైట్ నడిపించే పైలట్ కి డెస్టినేషన్ కి రీచ్ కావాలి, ఆయన గోల్ సేఫ్ గా రీచ్ కావాలి. అలాగే ఒక దైవజనుడు కూడా తనకు అప్పచెప్పిన ఆత్మలందరినీ కూడా దేవుడికి అంటే పరలోకం అనే డెస్టినేషన్ కి రీచ్ చేసేది దైవజనులు. సో అలాంటి దైవజనులు ఓర్పుతో ఉండాలి, సహనంతో ఉండాలి, అండ్ ఓపికతో ఉండాలి. డబ్బు ఆశతో ఎప్పుడు కూడా సేవ చేయొద్దండి, అది మంచిది కాదు. డబ్బు ఆశతో ఎప్పుడు సేవ చేయకూడదు. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా అంశాలు ఉన్నాయి. తగ్గింపు తత్వం ఉండాలి. సో అండ్ ఎప్పుడైనా కూడా నాకేమైనా సాక్ష్యం వచ్చింది అనుకోండి, ఐ విల్ బి హంబుల్. ఒక వరం ఇచ్చాడు దేవుడు అంటే నేను హంబుల్ అయిపోతాను. ఒక సాక్ష్యం వచ్చిందంటే హంబుల్ అయిపోతాను. సో హంబుల్నెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీకంటే నేను ఇంకా హంబుల్ గా ఉంటాను నేను. సో మీ మీద ఎప్పుడు కూడా నేను అధికారం చూపించను, అధికారం నాకు లేదు. ఎందుకంటే మీ అందరికీ నాకు దేవుడు చెప్పాడు, వీళ్ళు బలహీన పడ్డారు, వీళ్ళను బలపరచు, వీళ్ళు శక్తిహీనంగా ఉన్నారు, శక్తిని ఇవ్వు, వీళ్ళు తప్పిపోతున్నారు, దారిలోకి తీసుకురా, నీకు ఈ డైరెక్షన్ లో నడిపించు, ఈ వాక్యాన్ని ద్వారా మాట్లాడు అని చాలా సందర్భాల్లో మీ అందరు నాకు కొన్ని వందల సాక్ష్యాలు చెప్పారు. మా హృదయానికి తగ్గట్టుగా మాట్లాడారు. మా ఇంట్లో ఇదే పరిస్థితి ఉంది, అదే మీరు మాకు బోధించారు అని మీరు చాలా సందర్భాల్లో పంచుకున్నారు కూడా, టెస్ట్ మోనీస్ కూడా. ఎందుకంటే గాడ్ విల్ రివీల్ మీ. మీరు ఏ సిచ్యువేషన్ గుండా వెళ్తున్నారో మీరు చెప్పకపోయినా దేవుడు నాకు బయలుపరిచి నా ద్వారా దేవుడు ఇవన్నీ చేపిస్తున్నాడు. సో ఎవరికైతే సేవకుడికి ఏ పని అయితే అప్పచెప్పబడిందో అదే చేయాలి, వాళ్ళే చేయాలి. ఆ దేవుడి స్వరాన్ని విని చేయాలి. ఎప్పుడైనా దేవుడి సేవ, మనుషుల స్వరాన్ని విని చేసే సేవ అది సేవ కాదు. సో కాబట్టి ఈ పరిచర్య పొందినందున 2 కొరింథీయులకు రాసిన 4:1 కరుణింపబడిన వారమై అధైర్యపడము, అయితే కుయుక్తిగాను నడుచుకొనకయు. ఏ సేవకుడు కూడా కుయుక్తిగా నడుచుకోకూడదండి. డ్యూయల్ గేమ్స్ ఆడద్దు. ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు, అక్కడ విషయాలు ఇక్కడ మాట్లాడద్దు. కుయుక్తిగా అంటే మోసపరంగా నడుచుకోవద్దు. సేవకుడు ఎప్పుడైనా జెన్యున్ గా చేయాలండి. సేవ అనేది ఒక మంచి పిలుపు, అది
హై ఎండ్ కాలింగ్, ఈ ఎర్త్ లోనే హై ఎండ్ కాలింగ్ గాడ్స్ కాలింగ్ అండి. ప్రధానమంత్రి కంటే, ముఖ్యమంత్రి కంటే మంచి కాలింగ్ ఈ యొక్క దేవుడి సేవ. ఆ సేవ ఎప్పుడు కూడా మోసపూరితంగా చేయకూడదు, సొంత సౌలభ్యం కోసం చేయకూడదు, జెన్యున్ గా చేయాలి, ఆనెస్ట్ గా చేయాలి, కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచముగా బోధించకయు, వంచనముగా బోధింపకయు. 10 మందిని ఇంప్రెస్ చేయాలని కాదు, ఉన్నదున్నట్టు ఖచ్చితంగా చెప్పాలి, వాక్యాన్ని ఖండితంగా చెప్పాలి. అయ్యో ఈ వాక్యం చెప్తే వాళ్ళ మనసు నొచ్చుకుంటదేమో, ఈ వాక్యం చెప్తే వాళ్ళు నెక్స్ట్ టైంకి సంఘానికి రారేమో, వాళ్ళు ఇంప్రెస్ కారేమో కాకుండా, ఉన్నదున్నట్టు కుయుక్తిగా కాకుండా, వంచనగా అంటే మోసపూరితంగా కాక, సత్యము ప్రకటించడం వలన, వాక్యం ఎలాగుందో అలా సత్యాన్ని ప్రకటించాలి. ఇది వాక్యము, దేవుడి వాక్యం ఇలా సెలవిస్తుందని చెప్పాలి. అంతేగాని సొంత ఫ్లేవర్స్ యాడ్ చేయొద్దు. ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమును దేవుని సముఖమందు మెప్పించుకొనుచు. సో దేవుడి యొక్క సముఖమందు మనం అందరం ఉంటాము, సేవకులందరము. అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము. చూసారా, రహస్య కార్యములు ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా ఉండొద్దండి సేవకుడు. సో ముందు ఒకలాగా, వెనకాల ఒకలాగా, లోపల ఒకలాగా, బయట ఒకలాగా ఎప్పుడు ఉండకూడదు సేవకుడు. జెన్యున్ గా ఉండాలి, హానెస్ట్ గా ఉండాలి. నీ మనసు ఎలా ఉందో నీ బయట కూడా అలాగే ఉండాలి. యాక్టింగ్ చేయొద్దు, వేషధారులాగా ఉండొద్దు. సేవకులకు ఉండాల్సిన లక్షణాలు వేషధారిలాగా ఉండడం దేవుడికి నచ్చదు. సో అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించున్నాము. సో ముందటికేమో నీతిమంతుడుగా కనపడి వెనకాలేమో అవినీతి కార్యాలు చేయొద్దు. ముందటేమో పరిశుద్ధుడుగా కనపడి వెనకాలేమో అపరిశుద్ధతమైన కార్యాలు చేయొద్దు. సో ఇవి అవమానకరమైన రహస్య కార్యాలు విసర్జించాలి అన్నిటిని కూడా. సేవకుల్లో చెడు అనేది ఉండకూడదు. సో ఆ సొంత సౌలభ్యం అనేది ఉండకూడదు. సో సేవ నడిపిస్తే నాకు డబ్బులు వస్తాయి, ఆ సొంత బెనిఫిట్ కోసము, సొంత సౌలభ్యం కోసము, లేకపోతే సెల్ఫ్ గ్రోత్ కోసము ఎప్పుడు కూడా సేవ చేయొద్దు. సేవ అంటే ఒకటే, సేవ అంటే సేవలాగానే చేయాలి. సేవకుడు అంటే సేవకుడు లాగానే ఉండాలి. సో ఒక పనివాడు లాగానే ఉండాలి దేవుడికి. అలా విధేయత చూపించి ముందరికి వెళ్ళాలి. సో ఇప్పుడు అర్థమైందా అండి దేవుడి యొక్క సేవకులకు యొక్క కాలింగ్ ఎలా ఉంటుందో. సో దీనిని బట్టి మీరు కూడా నిజమైన సేవ ఏంటిది, నిజమైన సేవకుడు ఏంటిది అనేది గ్రహించాలి. ఎందుకంటే మనం కూడా జ్ఞానముతో ఉండాలండి. ఎవరు రైట్ మ్యాన్ ఆఫ్ గాడ్? ఎందుకంటే మన సోలు హెవెన్ కి వెళ్ళాలంటే ఒక దైవజనుడి పాత్ర చాలా ఇంపార్టెంట్ అండి. ఆ దైవజనుడు హెవెన్ వైపు కి నడిపిస్తాడు. ఒకవేళ తప్పుడు దైవజనుడు దొరికాడు అనుకోండి, మన ఆత్మకు రిస్క్, అది హెల్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఈ జ్ఞానము దేవుడు మీ అందరికి ఇచ్చాడు. ఒకవేళ మీలో ఎవరైనా సేవ చేయాలనుకుంటే, ఒకవేళ దేవుడు మీకు ఏమైనా సేవ చేసే ఆపర్చునిటీ ఇస్తే, సో మీరు కూడా అలా కాకుండా ఇలాంటి లక్షణాలతో సేవ చేయండి. ఆ సేవ అభివృద్ధి. ఎంతమంది అయినా రాండి, 5 మంది కానివ్వండి, 10 మంది రానివ్వండి, కౌంట్ కోసం ఇబ్బంది పడకండి. సో ఆ సేవకుడికి 1000 మంది తప్పుడు చెప్పినా 10,000 మంది వెళ్తున్నారు, నేను నా సత్యం చెప్పినా కూడా 10 మంది వస్తున్నారు, అలా ఎప్పుడు కూడా అనుకోవద్దు. సో వాళ్ళు తప్పు చెప్పినా 10,000 మంది వెళ్తున్నారంటే ఆ బ్యాచ్ వేరు ఉంటది. ఆ బ్యాచే. అందుకే ఎవరిని కూడా మనం క్రిటిసైజ్ చేయొద్దు. నీకు ఎప్పుడైనా దేవుడు ఒక్క ఆత్మను అప్పచెప్పినా కూడా ఆ ఒక్క ఆత్మ బట్టి కూడా మీరు సేవ చేయడంలో గొప్ప ధన్యత. ఒక్క ఆత్మకు సేవ చేసినా అది దేవుడికి ముట్టుతుంది. 10,000 ఆత్మలతో సేవ చేసినా దేవుడికి ముట్టుతుంది. రెండు సమానమే దేవుడి దృష్టికి. కౌంటును బట్టి దేవుడికి ఉండదండి, మనుషులకు కౌంటును బట్టి ఉంటది. సో రహస్య కార్యాలు విసర్జించాలి. ఆయన కుయుక్తిగా మోసపూరికంగా నడుచుకోవద్దు. రెండోది వాక్యాన్ని వంచనగా బోధించవద్దు, వాక్యాన్ని తప్పు చేయొద్దు, వాక్యాన్ని స్కామ్ చేయొద్దండి. వాక్యాన్ని చాలా పవిత్రమైన వాక్యము. ఈ వాక్యాలన్నీ కూడా ఇట్స్ ఎ గ్రేట్ వర్డ్స్, ఇట్స్ ఎ గివెన్ బై గాడ్. దీంట్లో ఏ ఒక పుల్లగాని తీయద్దు, ఒక సున్నగానే యాడ్ చేయొద్దు ఈ వాక్యంలో. సో యాకోబు 3వ అధ్యాయం 1వ వచనం ముగించేస్తున్నా. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని. సో చూసారా అండి, బోధకులకు చాలా గ్రేట్ పనిష్మెంట్ ఉంటది, రెండింతల పనిష్మెంట్ ఉంటది. ఇప్పుడు ఒక స్కూల్ ఉన్నదండి, ప్రిన్సిపాల్ ఉన్నాడు, టీచర్ ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు పిల్లలు తప్పు చేస్తే ఆ ప్రిన్సిపాల్ కొంచెమే దండిస్తుంది. అదే 10 మందికి చెప్పే టీచరే తప్పు చేస్తే, 10 మందికి చెప్పే ఆ టీచరే పాపము చేస్తే ఎలా ఆ ప్రిన్సిపాల్ డబుల్ పనిష్మెంట్ ఇస్తుందా, ఇవ్వదా? ఎందుకంటే నీకు ఇచ్చిన పని 10 మందిని సరి చేయాలని, నువ్వే సరిగా లేకపోతే 10 మందిని ఎలా సరి చేస్తావని దేవుడు ఆ ప్రిన్సిపాల్ ఎలాగైతే ఆ టీచర్ని ఎలాగైతే ఖండిస్తుందో, ఆ టీచర్కి ఎలాగైతే డబుల్ పనిష్మెంట్ ఉంటుందో, అలాగే ఒక సేవకుడు తప్పు చేస్తే కూడా అలాగే పనిష్మెంట్ ఉంటది. అందుకే బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదామని.
చూసారా అండి? బోధకులకు కఠినమైన తీర్పు ఉంటుందండి. అందుకే జాగ్రత్తగా బోధించాలి. ఏది పడితే అది మాట్లాడొద్దు, ఎలా పడితే అది మాట్లాడొద్దు, ఎవరిని పడితే వాళ్ళను వక్రీకరించొద్దు, ఎవరిని పడితే వాళ్ళని తిట్టొద్దు. కొంతమంది సేవ ఏమవుతుందంటే ఇతరుల సేవకులను తిట్టడమే ఒక సేవలాగా అయిపోతుంది. తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. చూసారా? సో స్ట్రిక్ట్‌గా ఉండాలి. అందుకే బోధించడం అనేది చాలా ఈజీ జాబ్ అనుకుంటొచ్చు. కానీ అందులో తప్పుడు బోధనలుంటే పనిష్మెంట్స్ కూడా అలాగే వస్తుంటాయండి. ఇప్పుడు నేను బోధించాను మీరు నీతిగా ఉండమని. సో నేను నీతిగా ఉండకపోతే నాకు డబుల్ పనిష్మెంట్ ఇస్తది. నేను మీకు బోధించాను మీరు శత్రువుని కూడా ప్రేమించమని. నేను శత్రువుని ప్రేమించకపోతే నాకు డబుల్ పనిష్మెంట్ వస్తది. సో నా నోటి నుంచి ఏదైతే బోధించబడుతుందో దాన్ని నేను నెరవేర్చాలి. ఒకవేళ మీరు విన్న తర్వాత పాటించకపోతే కొంతవరకు ఎగ్జామ్షన్ ఉంటది. కానీ బోధించిన తర్వాత పాటించకపోతే ఎగ్జామ్షన్ ఉండదు. డైరెక్ట్ పనిష్మెంట్ ఉంటది. అందుకే బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. సో ఇది స్ట్రిక్ట్ గా ఉండాలి సేవలో. సేవలో ఇంకొకటి మొహమాటం ఉండొద్దండి. ఎవరి స్వరాన్ని వినొద్దు, మొహమాటం ఉండొద్దు. సో చాలా మంది చాలా రకాలుగా టెంప్టేట్ చేస్తారు. స్ట్రిక్ట్ గా ఉండాలి. నో అంటే నో, ఎస్ అంటే ఎస్ అన్నట్టుగా ఉండాలి. సో సేవలో మనుషులను మెప్పించొద్దు, దేవుణ్ణి మాత్రమే మెప్పించాలి. సేవలలో దేవుణ్ణి మాత్రమే మనము ప్రేస్ చేయాలి, మనుషులను మేస్ చేయొద్దు. సేవలో దేవుడి మీద ఆధారపడాలి, మనుషుల మీద ఆధారపడద్దు. సో ఇలాంటి కండిషన్స్ దేవుడు మనకు ఎన్నో పెట్టాడు. సో ప్రార్థనలు ఏకీభవించండి. లార్డ్ జీసస్, మీరు సేవ చేయాలనుకుంటున్నారా? అయితే సేవకులకు ఉండాల్సిన లక్షణాలు ఏంటిదో మా అందరికీ కూడా బయలుపరచాడు తండ్రి. ఇంత మంచి జ్ఞానాన్ని మాకు ఇచ్చావయ్యా. అయ్యా ప్రభు, ఆ సేవకులను మీరు ఎలా పిలుచుకుంటారు, ఎలా సేవ చేపిస్తారు, ఎలా మీరు అయ్యా వాక్య పరిచర్య జ్ఞానాన్ని ఇస్తారు, ఎలా మీరు అభిషేకిస్తారు, ఇవన్నీ కూడా మాకు కళ్ళగట్టి చూపించినందుకు మీకే వందనాలు, మీకే స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ వాక్యం విన్న వాళ్ళలో ఎవరైనా మీరు సేవకులుగా చేయాలనుకుంటే ఈ లక్షణాలతో సేవ చేపించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభువా, ఈ భూలోకంలో ఉన్న చేసే ప్రతి ఒక్కరి సేవను ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. సేవ చేస్తున్న ప్రతి సేవకులకు కూడా మీ చిత్తము చేత మీ చేత సేవ చేయబడుతున్న సేవకులందరినీ కూడా ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. ఆమేన్.